బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి జనవరి 15 నుంచి 31 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమెతో మీరు ఏ ఒక్క మాట అనాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో వృశ్చిక రాశి వారికి మాత్రమే కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే శక్తిని అయితే కలిగి ఉంది అనే చెప్పుకోవాలి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జనవరి 15 నుంచి 31 లోపుగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అనుకోని సంఘటన అయితే జరుగుతుంది అని స్పష్టంగా అయితే చెప్పబడినది అనే చెప్పాలి. అయితే ఆ సంఘటన ఏమిటి అంటే, ఒక అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి అయితే నిలబడుతుంది. ఆమె ఎవరు, ఎందుకు వస్తుంది, ఆమెతో మీరు ఒక్క మాట అన్నా చాలు అనే దాని అర్థం ఏమిటి అంటే, ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు కోల్పోతారనే అర్థం. బ్రహ్మంగారు కాలజ్ఞానం పరిచయం. బ్రహ్మంగారు అంటే ఎవరు, ఆయన చెప్పిన మాటలు ఇప్పటి వరకు ఎలా నిజాలయ్యాయి, కరువులు, యుద్ధాలు, రాజ్యాల పతనం, కలియుగ లక్షణాలు ఇవన్నీ ముందే చెప్పిన మహానుభావుడు బ్రహ్మంగారు. ఇలాంటి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వృశ్చిక రాశి వారి గురించి చెప్పిన ఈ విషయం సాధారణమైనది కాదు. ఇది భాగ్యం, హెచ్చరిక, పరీక్ష 3 కలిసిన సూచన అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారి ప్రస్తుత స్థితి. వృశ్చిక రాశి వారికి మిత్రులారా, మీరు ఇప్పటి వరకు కష్టాలు, మోసాలు, నమ్మిన వారే ద్రోహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఎన్ని చూశారో మీకే తెలుసు. కానీ బ్రహ్మంగారు చెబుతున్నారు ఇక ఈ కష్టాలకు ముగింపు దగ్గరలో ఉంది అని. కానీ ఈ ముగింపు రావాలి అంటే మీరు ఒక పరీక్ష దాటాలి. ఆ పరీక్ష ఆ అనుకోని స్త్రీ అని కూడా చెప్పవచ్చు. ఆ అనుకోని స్త్రీ ఎవరు? ఇక్కడ చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు. నిజంగా ఆమె స్త్రీయేనా, లేదా దేవతల రూపమా, లేక మీ గత కర్మ ప్రతిబింబమా అని. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆమె మీ గత జన్మ కర్మతో సంబంధం ఉన్నవారు, మీ జీవితంలోకి మార్పు తీసుకొచ్చే శక్తి, పరీక్ష పెట్టే రూపం. ఆమె అందంగా ఉండవచ్చు లేదా సాధారణంగా ఉండవచ్చు, కానీ ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన ఆకర్షణ అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఆమె ఎందుకు మీ ఇంటి ముందుకే వస్తుంది? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఆమె రోడ్డు పైన యాదృచ్ఛికంగా కాదు, మార్కెట్లో కాదు, ఫోన్ కాల్స్లో కాదు, మీ ఇంటి ముందుకే వస్తుంది. ఇంటి ముందుకు రావడం అంటే ఏంటి? మీ జీవితంలోకి నేరుగా ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. మీ వీధి తలుపులు తట్టే సమయం వచ్చింది. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశం మీ మాటలపై ఆధారపడి అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఒక మాట అన్నా చాలు. ఆ మాట ఏంటి? అయితే ఇది చాలా రహస్యమైన విషయం అనే చెప్పుకోవాలి. బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఆమెతో మీరు తిట్టుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా, అహంకారం చూపకుండా మీరు చెప్పవలసిన ఒకే ఒక్క మాట, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి, లేదా దేవుడు పంపిస్తే చెప్పండి. ఈ మాటకు ఆమె నిజస్వరూపం అయితే బయటపడుతుంది అనే చెప్పాలి. మీ కర్మ ఫలితం మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీ అదృష్ట మలుపు తిరుగుతుంది. వినకపోతే ఏమవుతుంది? హెచ్చరిక. ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వారు అవకాశాలను కోల్పోతారు. డబ్బు చేతిలోకి వచ్చినా జారిపోతుంది. సంబంధాలు చెడిపోతాయి. ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఇది శాపం కాదు, ఇది అవకాశం కోల్పోయే ఫలితం అని కూడా చెప్పవచ్చు. ఆ స్త్రీ వచ్చే రోజు గుర్తించడానికి 5 సంకేతాలు. అయితే వృశ్చిక రాశి మిత్రులారా, ఆ స్త్రీ వచ్చే రోజు సాధారణమైన రోజు కాదు అనే చెప్పుకోవాలి. ఆ రోజు ముందే మీకు ఈ 5 సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. మొదటిది, ఉదయాన్నే లేవగానే మనస్సులో ఎందుకో బరువుగా ఉండటం, కానీ భయం కాదు, చంచలమైన భావాలు అనిపించటం అనే చెప్పుకోవాలి. రెండవది, దేవుడి పేరు మీ నోటి నుంచి అనుకోకుండా వస్తుంది, లేదా పాత భక్తి పాట వినిపిస్తుంది. మూడవది, ఇంటి ముందు కుక్కలు లేదా పిల్లులు అనుకోకుండా నిలబడతాయి. ఇది కాలజ్ఞానంలో
సూచనగా అయితే చెప్పబడినది అనే చెప్పుకోవాలి. 4వది, ఆ రోజు ఎవరో ఒకరు మీ గురించి మాట్లాడుకున్నట్లుగా మీకు వార్త అయితే వస్తుంది అనే చెప్పాలి. 5వది, గడియారం చూసినప్పుడల్లా ఒకే నంబర్ కనిపిస్తుంది. అంటే 11, 11 లేదా 2, 22 లాంటి నంబర్ అయితే పదే పదే కనిపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇవి జరిగితే ఆ రోజే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే అర్థం చేసుకోండి. ఆమె మాటలు ఎలా ఉంటాయి? ఆమె మీతో ఎక్కువ మాట్లాడదు, కానీ మాట్లాడితే నేరుగా గుండెనుకు తాకే మాట, మీ గతం గురించి తెలిసినట్టు మాట, మీ బాధలను గుర్తించినట్టు మాట అయితే చెబుతుంది అనే చెప్పాలి. ఉదాహరణకు, మీరు చాలా మౌనంగా బాధపడుతున్నారు, ఇది మీ తప్పు కాదు, ఇప్పటి వరకు ఆలస్యం కాలేదు, ఇలాంటి మాటలు వినిపిస్తే ఆమె సాధారణ వ్యక్తి కాదు అనే చెప్పుకోవాలి. ఆమెను చూసి భయపడితే ఏం చెయ్యాలి? కొంతమంది వృశ్చిక రాశివారు ఆమెను చూసిన వెంటనే భయం అనిపించవచ్చు. అప్పుడు మీరు చేయవలసింది ఒక్కటే, మనస్సులో దేవుడా నన్ను కాపాడాలి అని అనుకోవాలి. బయటకు మాత్రం శాంతంగా మాట్లాడాలి. తలుపులు మూసేయకుండా అలాగే లోపలికి ఆహ్వానించవలసిన అవసరం లేదు. ఇది ఒక సమతుల్యతమైన పరీక్ష అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంఘటనల తర్వాత వచ్చే మార్పులు. ఆమెతో సరిగ్గా మాట్లాడిన వృశ్చిక రాశి వారికి 7 రోజుల్లో డబ్బుకు సంబంధిత వార్త అయితే వస్తుందనే చెప్పుకోవాలి. ఆగిపోయిన పనులు కూడా ముందుకు కదులుతాయనే చెప్పాలి. శత్రువులు వెనక్కి తగ్గుతారని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో శాంతి, ముఖంలో తేజస్సు అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే కానీ నిర్లక్ష్యం చేసిన వారికి ఆలస్యం, గందరగోళాలు, తప్పుడు నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు, ఇది శిక్ష కాదు, అవకాశం మాత్రమే. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకమైన పరిహారాలు చాలా పవర్ఫుల్. జనవరి 15 నుంచి 31 మధ్యలో ఈ చిన్న పని చేస్తే మీకు రక్ష ప్లస్ ఫలితం 2 ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఈ మాట 11 సార్లు చెప్పండి. నా జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి దేవుని చింతనతోనే రావాలి అని. ఇది చాలా శక్తివంతమైన వాక్యం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఆమె మీతో ఏ విషయాలు చెప్పబోతుంది, మీరు ఆమెతో ఏ విషయాలు చెప్పాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.